గవర్నమెంట్ సహాయం చేసేదానికంటే ఇటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళే ఎక్కువ సహాయం చేస్తూ, లేదా ఇరుగు పొరుగు వాళ్ళే ఎక్కువ ఆదుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్. అది అది అట్లా ఆదుకోవడంలో కూడా పాపం ఏమైతుందంటే చాలా చాలా ఫుడ్ వృధాగా వెళ్ళిపోతుంది. రోడ్ల పైన పడిపోయి, అంటే వాళ్ళకి మెకానిజం లేదు చేరవేసే. అదే వాలంటీర్స్ ఉంటే 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటే వాడికి తెలుసు, ఆ అమ్మాయికో లేకపోతే ఆ సోదరుడికో తెలుసు వాలంటీర్లకి ఏ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, ఏ ఇంట్లో గర్భవతులు ఉన్నారు, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఏ ఇంట్లో మనం ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఏ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లి దూరం తీసుకెళ్ళలేకపోయినా ఏ మేడ పైన పెట్టాలి, వాళ్ళ హెల్ప్ అడగాలి. వాలంటీర్స్ ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అక్కడ ఉన్న వాళ్ళే పనికొచ్చే వాళ్ళు కదా. ఇప్పుడు వాలంటీర్స్ ఎంతగా పనికొచ్చే వాళ్ళం. రాజకీయాలు మాట్లాడట్లేదు. కోవిడ్ టైంలో వాలంటీర్స్ వల్ల ఎన్నో వేల ప్రాణాలు వాళ్ళు కాపాడగలిగారు. ఇప్పుడేమో నాకేం వాళ్ళు బంధువులు కాదు, నా తమ్ముళ్ళు కాదు, చేసిన మంచి చెప్పుకోవాలి. వాలంటీర్స్ లేరంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నారు, ఒక ట్రాక్టర్ కి ఒక కానిస్టేబుల్ ఒక విఆర్ఓ అంట, వాళ్ళిద్దరు వెళ్తున్నారంట, వాళ్ళందరికీ సప్లై చేయలేరు కదా. వెళ్ళి దగ్గరకు వచ్చి కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. తెలుగుదేశం కార్యకర్త అతని ఇంట్లో 50-60 లీటర్ల టెట్రా ప్యాక్లు ఉండే పాలు. ఒక కుటుంబానికి 60 లీటర్లు అవసరమా? ఒక 100 మినరల్ వాటర్లు ఉండే బాటిల్లు వాళ్ళకి అవసరమా? అంటే ఇక్కడ డెలివరీ మెకానిజం అనేది టోటల్ గా ఫెయిల్ అయింది. లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ రైస్ డెలివరీ చేసే వ్యాన్లను దానికి కూడా మేఘాల మీద 33 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి బ్యానర్లు కొట్టించారంట. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, లేదు మేము అంత ప్రచార యావ చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన 74-75 ఏళ్ళ వయసు, ఆయన శాశ్వతంగా ఇక్కడ ఉండడు. ఎవరైనా సరిగా చెయ్యట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరైనా అడుగుతే అంట వాళ్ళందరినీ తీసుకెళ్లి అమరావతిలో పాతేయాలి, సజీవంగా వాళ్ళని పూర్తి చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంతటి దారుణము. ఇప్పుడు ప్రతిదీ ప్రచారానికి అవసరం లేదు. నేను అనేది ఒకటే అమ్మ, ప్రతిదీ ప్రచారానికి అవసరం లేదు, నువ్వు చేయి. కనకట్ట మునిగిపోతుందని క్లియర్ గా తెలిసి కలెక్టరేట్ దగ్గర బస్ ఆపి ఆడు కూర్చున్నాడు. కానీ దాన్ని మళ్ళీ ఎలా కవరింగ్ చేస్తారంటే, ఇక్కడే కనకట్టలో కూర్చుంటే ఏంది, కలెక్టరేట్ దగ్గర కూర్చుంటే పెద్ద డిఫరెన్స్ ఏముంది? దానికి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కదా. దానివల్ల ఏమొస్తుంది? నీ కరకట్ట దగ్గర నువ్వు ఆఫీసర్లను పిలిపించి మొబిలైజ్ చేయి. ఇంకొకటి, సెక్రటేరియట్ నుంచి కరకట్టకి ప్రతిరోజు హెలికాప్టర్లు వెళ్తా అంటే చంద్రబాబు నాయుడు. నీకు వరద వచ్చినప్పుడు బోట్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీకు హెలికాప్టర్ తెలిస్తే ఇంకా నీకు కరెక్ట్ గా తెలుస్తుంది ఎలా ఉంది అనేది. ఏరియల్ వ్యూ ఇంకా బాగా తెలుస్తుంది. నువ్వు బోట్లో అట్లా తిరిగి 4 బోట్లలో షో ఆఫ్లు కొట్టుకొని ఫోటోలు తీసుకొని ఏమొస్తుంది చెప్పు దానివల్ల? ఎలా అయిందంటే, నేను క్లియర్ గా చెప్తాను చూడు అమర్, విపత్తు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఎప్పుడు కళ్ళు తెరిచిందంటే, చంద్రబాబు నాయుడుకి నీళ్లలో బోటు పెట్టినప్పుడు వాళ్ళు అదే ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకుంది గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఫస్ట్ పంపిద్దాం షో ఆఫ్. ఆ పంపించడానికి జనాలు ఏం చేశారంటే, సెక్యూరిటీ అని చెప్పేసి ఇప్పుడు షట్టర్ల కింద ఈ షాపుల దగ్గర మునిగిపోయి ఇంత లోతు నీళ్ళలో మునిగిపోయి మనం చూసాం. ఒక పెద్ద ఆవిడైతే చిన్నపిల్లని సంకలో ఎత్తుకొని పొట్ట చూపిస్తూ అలమటిస్తున్నారు. వాళ్ళందరినీ 3-4 గంటలు నిలబెట్టంట. లేదు సీఎం వస్తున్నాడు మీరంతా ఇక్కడే ఉండి కదలొద్దు, సెక్యూరిటీ నిలబెట్టి ఆడ చేసి ఏమనుకున్నాడంటే, అబ్బా విపత్తును మేము ఆపేము, చంద్రబాబు నాయుడే హైలైట్ అది అని చెప్పేసి ఇంకా బోయపాటి సీన్ ఎలివేషన్లు ఇన్ని చేద్దాం అనుకున్నారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఇది జరిగింది. ఎవరు ఊహించినంత నష్టం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ రోజు నుంచి మాట మార్చాడు. ఆఫీసర్లు టైంకు పని చేయట్లేదు, మేము ఫుడ్ పంపించాలనుకుంటే పంపించట్లేదు, ఆఫీసర్లు చేయట్లేదు అని ఆఫీసర్ల మీద నెపం మోపడానికి సిద్ధమయ్యాడు. శ్రీ సిటీలో 15 కంపెనీలకు ఓపెనింగ్ చేసి వచ్చిన 60 రోజుల్లోనే నా ఘనత, నేనే గొప్ప, నా వల్ల ఈ కంపెనీలు వచ్చాయని చెప్పుకున్నాడు లేదా? 1400 బస్సులకు పచ్చ జెండాలు ఊపి, ఆ నారా లోకేష్ ట్వీట్ నాకు బాగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూల్చడం తప్ప ఒక్కటి కూడా కట్టడం చేత కాదు, మేము వచ్చిన 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే 400 బస్సులకు మేము పచ్చ జెండా ఊపుతున్నాం. 2023 మార్చి 7వ తేదీ ఇప్పటి డీజీపీ, అప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఆయన పేరు ద్వారకా తిరుమలరావు గారు, వారు క్లియర్ గా అనౌన్స్ చేశారు, మేము 2600 బస్సులు ఆర్డర్ ఇచ్చాము. అవి మొత్తం ఇప్పుడు చాసీ గానీ బాడీ గానీ అవన్నీ బిల్డ్ చేసుకోవాలంటే ఒక్కొక్క బస్సుకు 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. 15 శ్రీ సిటీలో 15 కంపెనీలు ఓపెన్ చేసేటప్పుడు మాత్రం నా ఘనతే. వచ్చిన 60 రోజుల్లోనే 15 కంపెనీలు వచ్చి వాటికి అన్ని అగ్రిమెంట్లు అయిపోయి సంతకాలు అయిపోయి అవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఈయన ఓపెనింగ్ చేస్తాడు. ఆల్రెడీ రన్ అవుతున్న కంపెనీలకు సిగ్గు లేకుండా నాది క్రెడిట్ అంటాడు. 1400 బస్సులకు పచ్చ జెండాలు ఊపి సిగ్గు లేకుండా నాది క్రెడిట్ అంటాడు. ఇదేం వరద వచ్చిందంటే నేను వచ్చి 20 రోజులే కదా అయింది, నాకేం సంబంధం లే.
ఎట్లా ఎట్లా ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇది ఈరోజు క్లియర్ గా అన్నాడు, నేను వచ్చి 80 రోజులు, నేను వచ్చి 80 రోజులు అని 10 సార్లు అన్నాడు. లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ సరిగ్గా వేయకపోవడం వల్ల, కంప్లీట్ చేయకపోవడం వల్లే ఇప్పుడు ఈ వరదలు రావడానికి గల కారణం. అప్పుడు వాళ్ళు పనిచేసి ఉంటే మంచిగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రతి దానిని ఏదొచ్చినా సరే దాన్ని గత ప్రభుత్వానికి ఆపాదించడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఎట్లా చూడాలి ఈ ప్రయత్నాన్ని? రిటైనింగ్ వాల్ మనం చూసామో మరి వాస్తవాలు చెప్తాను చూడు. రిటైనింగ్ వాళ్ళు 2009లో మొదలు పెడితే 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు 3 ఫేజుల్లో చేయాలి మొత్తం. ఫస్ట్ ఫేజే బొక్కలు పడి అయ్యంత, దాంట్లో సుమన్ టీ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చెప్పారు అవన్నీ బొక్కలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్లు చేసి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ లేకపోతే మొత్తం విజయవాడ వాష్అవుట్ అయ్యేది. కృష్ణలంక ఏరియా గానీ, రాణి గారి తోట గానీ ఇవన్నీ మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా విజయవాడ అనేది కనిపించేది కాదు. అసలు రిటైనింగ్ వాల్ వల్ల దాదాపు 80,000 కుటుంబాలు సేఫ్ గా ఉన్నాయి. 80,000 నుంచి 1,00,000 కుటుంబాలు. ఇంకా అది కూడా మా క్రెడిట్ అంటాడు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి ఇంత మనిషితో? అసలు 2005లో నేను ఎక్కడో వీడియో చూశాను. వెలగలేరు దగ్గర గేట్లు ఎందుకు పెట్టారంటే 2005లో వెలగలేరు దగ్గర గేట్లు పెట్టేసి రైట్ బ్యాంక్ కెనాల్ స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు, పోలవరం. సో ఈ బుడమేరు వాకుని డైవర్ట్ చేసి రైట్ కెనాల్ ద్వారా తీసుకెళ్లి కృష్ణానదిలో కలుపుదాము, నదుల అనుసంధానం కూడా జరుగుతాయి, అక్కడ గోదావరి వాటర్ కూడా ఇట్లా డైవర్ట్ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి అక్కడ గేట్లు పెట్టించింది రాజశేఖర రెడ్డి గారు, రైట్ బ్యాంక్ కెనాల్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు ఏం చేసినాడు? బుడమేరు వాగు కోసం చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఒకటి చెప్పమని ఫలానా చేసిన అని చెప్పేసి. అసలు ఆయనకు గేట్లున్న సంగతి తెలియదండి. తెలుగుదేశం వాళ్ళు ఎంత కామెడీ చేశారు. ఇక్కడ గేట్లు ఉన్నాయంట, జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాయి, ఆయనకు లండన్ నుంచి మందులు తీసుకురావాలి, ఆయనకు పిచ్చెక్కింది, గేట్లు ఎక్కడ ఉన్నాయని ఇప్పుడు అందరూ అన్ని మూసుకున్నారు, అన్ని మూసుకొని కూర్చున్నారు, ఒప్పుకున్నారు. బుడమేరు గేట్ల వల్ల ఇన్సిడెంట్ అనేది అందరికీ తెలుసు. మాధవ్ నాయక్ డిఈ గారికి తెలిసింది కూడా సీఎం గారికి తెలియదు అంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పమని? షో ఆఫ్. ఆ రైల్వే ట్రాక్ పక్కన మనుషులు నడవడానికి అది ఉంటది, ఫుట్పాత్ లాగా. చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిల్చున్నారు. ట్రైన్లు వచ్చిపోతుంటాయి, ట్రైన్లు వచ్చి అసలు ఇంకా దానికి స్టోరీ ఎట్లంటే చంద్రబాబు దగ్గరికి 3 అడుగుల దూరంలో ట్రైన్ వచ్చి ఆగిందంట. త్రుటిలో తప్పిన ప్రమాదం. చంద్రబాబు నాయుడు పక్కన 100 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కటే నా ప్రాణం. ప్రతి చిన్న విషయాన్ని పబ్లిసిటీకి మేము వాడుకుంటాం. అంటే ఒకట్లండి, జనాలకు చంద్రబాబు నాయుడు మనస్తత్వం తెలుసు, చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ వర్కింగ్ తెలుసు, చంద్రబాబు నాయుడు గందరగోళంగా షో ఆఫ్ తప్పితే అసలు చేయలేడని తెలుసు. అయినా కానీ చంద్రబాబు నాయుడు ఓటేశారు. అంటే ఈవీఎంలా అన్ని వేసాం. కానీ ఎంత దారుణంగా ఉందంటే అండి ఈ డెలివరీ మెకానిజం అన్నది పూర్తిగా నేను మళ్ళీ ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, చంద్రబాబు నాయుడు గారు గొప్ప కాదు. వాలంటీర్స్ ఉండింటే కథ వేరేగా ఉండేది. ఎవరికైనా కానీ ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎస్, ఇబ్బందులు ఉంటాయి, వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఫ్లడ్స్ వచ్చి నగరాన్ని ముంచెత్తితే ఇబ్బందులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చెప్పారు కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో ఒక రివ్యూ మీటింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తో రివ్యూ మీటింగ్, హోమ్ డిపార్ట్మెంట్ తో రివ్యూ మీటింగ్ ఇవన్నీ పెట్టుకొని ఉంటే అసలు ఈ ఫ్లడ్స్ రాకుండా ఆ ఫ్లడ్ కుషన్ అనేది మెయింటైన్ చేసింటే అసలు ఈ విపత్తే వచ్చేది కాదు.